కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు. నార్సింగి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అమలు కాని హామీలను ఇచ్చి గద్దెనెక్కారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సత్యపాల్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు లింగారెడ్డి, పట్టణ అధ్యక్షుడు మైలారం నరసింహులు, మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు హరిబాబు, మండల కార్యదర్శి డప్పు లక్ష్మణ్, వార్డు మెంబర్ దాయం నరేష్, బూత్ అధ్యక్షులు శ్రీనివాస్, సాయి గోదాల స్వామి, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కారు ఎన్నో హామీలు ఇచ్చిండు. కేసీఆర్ పరిపాలన బాగలేదు, మేము తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ మేలు చేస్తాం అని ఎన్నో అనివిగాని హామీలు. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇది తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు. ఒకటి చూస్తే వాళ్ళు ఇచ్చిన హామీ ఇది మహాలక్ష్మి పథకం, 2500 రూపాయలు ప్రతి ఇంటి ఆడవిళ్లకు 2500 రూపాయలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రైతు భరోసా 15,000 ఇస్తా అన్నాడు, అందరికీ వాళ్ళు. చేయుత కింద నెలవారీ పింఛను 2,000 ఉన్నదాన్ని 4,000 చేస్తా అన్నాడు, ఇవ్వలేదు. ప్రతి రైతుకు పనిముట్లు ఇస్తా అన్నాడు. వాళ్ళు అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, మరి ప్రతి మహిళకు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పి అనివిగాని హామీలు రేవంత్ రెడ్డి గారు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత ఈ 4,000 రూపాయలు మర్చిపోయాడు. రుణమాఫీలో సగం సగమే. ఇలాంటి మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కే వరకు ఒక మాట, గద్దె ఎక్కినాక ఒక మాట. ఇలా రేవంత్ రెడ్డి సార్కు ప్రజలు వచ్చే ఎలక్షన్లో గుణపాఠం చెప్పే తరుణం ఆసన్నమైంది. మీరు రాబోయే లోకల్ ఎలక్షన్లో దమ్ముంటే ఎవరు వస్తారో రండి. భాజపా తరఫున మేము మీరు ఇచ్చిన హామీలను, మీరు ఇచ్చిన కరపత్రాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి తాడో పేడో తెలుసుకోవాల్సిన అవసరం తెలంగాణ ప్రజల మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అదే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గరీబోళ్లకు మంచి మంచి పథకాలు తీసుకొచ్చి పెట్టిండు నరేంద్ర మోడీ. అందుకే భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 3 సార్లు అధికారంలోకి వచ్చింది అని అంటే ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఎంత ఆకర్షితులై ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మర్యాద చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. బీసీలలో అసలు ఇంకో విషయం ఏంటంటే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాడు. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే నువ్వు ఓట్లకు పోవాలి. లేదనంటే భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నీ దృష్టికోణంలో దగ్ధం చేస్తామని చెప్తున్నాం. ముస్లింలు అన్నారు, ముస్లిం 700 ముస్లింలు 42% ముస్లింలు ఇచ్చినావా, లేకుంటే ముస్లింలకు సపరేట్ రిజర్వేషన్ ఇస్తున్నావా, అందులోనే కలపడమా? అది ఏందో మాకు క్లారిటీ లేదు. అది నువ్వు క్లారిటీ ఇస్తావా లేకుంటే ఏంది? బంగారు భవిష్యత్తు కావాలని అనుకుంటే స్థానిక సంస్థలలో సర్పంచ్ ఎలక్షన్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరీ కోరుతున్నా భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తేనే రేపు అభివృద్ధి అనేది జరుగుతుంది. లేకపోతే మన గ్రామ పంచాయతీలు ఇచ్చిన కొంతమంది ఏం చేశారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందట ట్రాక్టర్లు ఇచ్చింది, డీజిల్ లేవని. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ట్రాక్టర్లు, కనీసం డీజిల్ పోయలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పల్లెలు ఇబ్బందులకు గురవుతున్నారు. రెంట్లు కట్టలేవు, స్థానిక భవనాలు లేవు, ఎంబీఓ భవనం లేదు, ఎంపీడీఓ భవనం లేదు, ఏదీ లేదు. మండలి ఏర్పాటు ఇప్పటి వరకు 7-8 సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం భవనాలు లేవు, సొంత భవనాలు లేవు. ఇప్పటికి అద్దె భవనాలు తీసుకుంటే అద్దె కూడా కడతలేదు. ఇగో ఇసంటి ప్రభుత్వాలు దారుణమైనవి. కాబట్టి మేము చెప్పేది ఒకటే, రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ, మేయర్ కానీ అన్ని ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఉంటేనే తెలంగాణలో ఉద్యోగం